ఆపరేషన్ సింధూర్ మాదిరిగానే నిర్ణయాత్మకంగా తిరిగి కొట్టడానికి భారత్ సిద్ధంగా ఉందని భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇటీవలే బూచ్ సైనిక స్థావరంలో గట్టిగా ప్రకటించారు. సర్ క్రీక్ ప్రాంతంలో పాకిస్తాన్ సైనిక కార్యకలాపాలు పెరిగిన నేపథ్యంలో భారత్ యొక్క ఈ వైఖరి వచ్చింది. 1965 యుద్ధంలో భారత్ సాధించిన విజయాల్ని గుర్తు చేస్తూ భారతదేశ సైనిక సంకల్పాన్ని తక్కువ అంచనా వేయొద్దని ఆయన పాకిస్తాన్ ను గట్టిగా హెచ్చరించారు. అసలు ఈ సర్ క్రీక్ వివాదం అంటే ఏమిటి? భారత్ ఇంత తీవ్రంగా ఎందుకు స్పందించాల్సి వచ్చింది? సర్ క్రీక్ అనేది దాదాపు 96 కిలోమీటర్ల పొడవున్న ఒక పలుచటి నీటి ప్రవాహం. ఇది రన్ ఆఫ్ కచ్ ప్రాంతంలో ఉంది. గుజరాత్ సింధ్ మధ్య సరిహద్దుల్లో ప్రవహిస్తూ చివరికి అరేబియా సముద్రంలో కలుస్తుంది. ఈ ప్రాంతం చూడడానికి చిన్న నీటి ప్రవాహంలా కనిపించినా నిజానికి ఎంతో ప్రాధాన్యం కలిగి ఉంది. అసలు వివాదం ఏమిటంటే సరిహద్దు ఖచ్చితంగా ఎక్కడ ఉండాలి. రెండు దేశాలు దీనిపై రెండు విభిన్న సిద్ధాంతాలను చెబుతున్నాయి. భారతదేశం వాదన ప్రకారం అంతర్జాతీయ న్యాయ సూత్రాల ప్రకారం సరిహద్దు ఎల్లప్పుడూ మధ్యలోని ప్రవాహరేఖ మీదుగా వెళ్లాలి, అంటే సర్ క్రీక్ మధ్యలో సరిహద్దు ఉండాలి అని. పాకిస్తాన్ వాదన సరిహద్దు సర్ క్రీక్ యొక్క తూర్పు తీరంపై ఉండాలి. ఈ వాదన ప్రకారం క్రీక్ మొత్తం పాకిస్తాన్కే చెందుతుంది. ఈ కొద్దిపాటి తేడానే రెండు దేశాల మధ్య దశాబ్దాలుగా పెద్ద సమస్యగా మారింది. ఈ గందరగోళం బ్రిటిష్ పాలన కాలంలోనే మొదలైంది. 1914లో బాంబే ప్రభుత్వం మరియు కచ్ రాజ్ ఒక ఒప్పందం చేసుకున్నారు. సరిహద్దుల గురించి అందులో రాసిన ఆ మాటలో స్పష్టత లేకపోవడం వల్ల సమస్య మొదలైంది. తరువాత 1947లో దేశ విభజన జరిగినప్పుడు ఇరు దేశాలు ఆ పాత ఒప్పందాన్ని వేరువేరుగా అర్థం చేసుకున్నాయి. 1965లో రన్ ఆఫ్ కచ్ లో యుద్ధం జరిగిన తరువాత ఈ సరిహద్దు వివాదాన్ని అంతర్జాతీయ న్యాయస్థానం పరిశీలించింది. అది చాలా ప్రాంతాలను పరిష్కరించగలిగింది. కానీ సర్ క్రీక్ విషయం మాత్రం ఇప్పటికీ వివాదంగానే మిగిలిపోయింది. నీటి ప్రవాహంలా కనిపించే దీనికి అసలింత ప్రాధాన్యత ఎందుకు? దీనికి రెండు ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. మత్స్య సంపద. ఈ ప్రాంతం చేపల వేటకు చాలా ముఖ్యమైనది. ఇక్కడ వలస వచ్చే చేపలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇది మత్స్యకారుల జీవనోపాధికి కీలకం. సముద్ర సరిహద్దు. ఇది అత్యంత ముఖ్యమైన విషయం. సర్ క్రీక్ సరిగ్గా ఎవరిదో తేలితేనే దాని ఆధారంగా అరేబియన్ సముద్రంలో ఎంత ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ వస్తుందో నిర్ణయమవుతుంది. ఈ హక్కుల ద్వారా వేల చదరపు కిలోమీటర్ల సముద్ర భాగం మీద హక్కు వస్తుంది. ఇక ఆ సముద్ర భాగంలో చమురు, సహజవాయువు వంటి నిక్షేపాలు దొరికే అవకాశం కూడా ఉంది. కాబట్టి చిన్న నీటి ప్రవాహంలా కనిపించే సర్ క్రీక్ నిజానికి ఆర్థికంగా, వ్యూహాత్మకంగా ఎంతో విలువైనది. రాజకీయ ఉద్రిక్తతల కారణంగా అనేక చర్చలు జరిగినప్పటికీ ఫైనల్ ఒప్పందం కుదరలేదు. ఈ సరిహద్దు వివాదం పరిష్కారం కాకపోవడం వలన ప్రతి సంవత్సరం ఇరు దేశాల మత్స్యకారులు సరిహద్దు దాటినందుకు అరెస్ట్ అవుతున్నారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.